వెల్కమ్ టు BTN న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవ పూజలో డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు బైరెడ్డి శబరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బయ్య శర్మ అలంకార శ్రీ ఆంజనేయ స్వామికి మూల విరాట్, శ్రీ ఆంజనేయ స్వామికి ఆలయ ప్రాంగణంలో శ్రీ కోదండరామస్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి, కోరిన కోరికలు తీర్చే బిల్వవృక్షం, శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారికి బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేశారు. అర్చన, హారతి, విశేష పూజలు చేసి అర్చకులు శబరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మా ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా శ్రీ ఆంజనేయ స్వామి దీవించాలని హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు చేశామని, రాబో టీడీపీ ప్రభుత్వం పేదరికమైన సమాజం కోసం పనిచేస్తుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తుందని, నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి టీడీపీ ఉండబోతుందని శబరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పూజలో టీడీపీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి, కొప్పరి అజయ్, బొల్లెల సురేష్, బీజేపీ నాయకులు మైనా మురళి, ఇమానాథ్, రాధాకృష్ణ, రఘురాం, చింతలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అందరూ కూడా నంద్యాల పార్లమెంటు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, మంచి జరగాలి, ఈ 5 సంవత్సరాల పాలన మళ్ళీ ఒక వెలుగు వెలగాలి, జనాలకు మంచి జరగాలి, పేదరిక నిర్మూలన కానీ ఏదైనా యువతకు ఉద్యోగాలు కానీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో కూడా ఒక మార్పు రాబోతుంది అని నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ అన్ని మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.